హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న అంశాలు చూడండి ఒకసారి. జీర్ణక్రియ అంటే ఏంటి, అలాగే జీర్ణక్రియలో ఉన్న రకాలు ఏంటి, తర్వాత జీర్ణనాళం లేదా ఎలిమెంటరీ కెనాల్ లేదా ఆహారనాళం అంటే ఏంటి, అందులో ఉండే భాగాలు ఏమున్నాయి, తర్వాత అంతర్గహనము అంటే ఏంటి, అంతర్గహనం లేదా ఇంజెక్షన్ అంటుంది ఇది, అలాగే నోటు లోపల ఉండేటువంటి 3 నిర్మాణాలు ఏమున్నాయి, అందులో దంతాల్లో ఉండేటువంటి రకాలు, దంత సూత్రం, మళ్ళీ దంతాలకు సంబంధించి పాల దంతాలు అంటే ఏంటి, శాస్త్ర దంతాలు అంటే మొదలైన విషయాలు చెప్పుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకున్నాం. జీర్ణక్రియ లేదా డైజెషన్ అంటే ఏంటి, సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా మార్చేటువంటి ప్రక్రియనే మనం జీర్ణక్రియ లేదా డైజెషన్ అని పిలుస్తాం. అంటే కన్వర్ట్ ద కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ వన్స్ ఇస్ కాల్డ్ as డైజెషన్. అలాగే జీర్ణక్రియలో రకాలు మనకి కణబాహ్య జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ. కణాంతర జీర్ణక్రియలో కణం లోపల జీర్ణక్రియకి హెల్ప్ చేసేటువంటి కణాంగం పేరు లైసోజోమ్ గా చెప్పుకున్నాం. తర్వాత జీర్ణనాళం లేదా ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ టు ఏనస్, నోటి నుంచి పాయు వరకు ఉండేటువంటి జీర్ణనాళం, అందులో ఉండే భాగాలన్నింటినీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత అంతర్గహనం, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గహనం అంటారు. టేకింగ్ ద ఫుడ్ ఇంటూ మౌత్ ఈస్ కాల్డ్ as ఇంజెక్షన్. తర్వాత నోటి లోపల ఉండేటువంటి నోరు తెరుచుకునే కుహరం ఆస్యకుహరంలో ఉండేటువంటి 3 నిర్మాణాలు చెప్పుకున్నాం. దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. అందులో ప్రధానంగా మనం చెప్పుకున్నది దంతాల రకాలు అంటే చెప్పుకున్నాం. దంతాలకు సంబంధించి ముఖ్యంగా 4 రకాల దంతాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 రకాలు ఏంటంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు, ఇలా 4 రకాల దంతాలు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే వీటి యొక్క ఫంక్షన్, ఇది చేసే పని ఆధారంగా వీటికి వేరే పేరు కూడా ఉంది. కొరికే పళ్ళు, కోర దంతాలు లేదా చీల్చు దంతాలు, నమిలే దంతాలు, విసిరే దంతాలు అని చెప్పుకున్నాం. వీటినే మనం ఇంగ్లీష్ లో ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ అంటాం. ICPM, ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఇలా మానవులలో 4 రకాల దంతాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 4 రకాల దంతాలకు సంబంధించి దంత సూత్రం ఎలా ఉంటుందంటే 2-1, 2-3 గా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళలో ఉండేటువంటి దంత సూత్రం. దీన్ని 2/2, 1/1, 2/2 లేదా 3/3 గా రాస్తారని కూడా చెప్పుకున్నాం. అయితే ఇలా ఎందుకంటే పై దవడలో ఎన్ని దంతాలు ఉన్నాయో క్రింది దవడలో కూడా అన్ని దంతాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా రాయడం జరుగుతుంది. అయితే దంత సూత్రం అనేది ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్య మనకు తెలియజేస్తుంది. అలాగే చిన్నపిల్లల్లో ఉండే దంతాలు పాల దంతాలు అంటారని, వీటి సంఖ్య 20 ఉంటుందని. అలాగే పెద్దవారిలో ఉండే దంతాలు శాస్త్ర దంతాలు అంటారని, వీటి సంఖ్య 32 ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే పాల దంతాలకు సంబంధించి దంత సూత్రం 2102 గా చెప్పుకున్నాం. అయితే చిన్నపిల్లల్లో పాల దంతాలలో లోపించి ఉండే దంతాలు అగ్రచర్వనకాలు లేదా నమిలే దంతాలు అనేవి ఉండవు. ఇది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం సార్. ఏదైనా డౌట్ ఉంటే కనుక లాస్ట్ క్లాస్ లో ఒకసారి చూడండి. తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకోబోయే అంశం దంతాల తర్వాత నాలుక. ఇప్పుడు మనం నాలుక యొక్క నిర్మాణం గురించి చూద్దాం. నాలుక యొక్క నిర్మాణం చూస్తే అయితే నాలుక ప్రధానంగా ఒక దృఢమైనటువంటి కండరంతో ఏర్పడిన నిర్మాణం. ఇది కండర నిర్మితం. అయితే నాలుక యొక్క ప్రధానమైన విధి, మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది రుచిని తెలిపేటువంటి జ్ఞానేంద్రియంగా ఉపయోగపడుతుంది. నాలుక రుచిని తెలిపేటువంటి జ్ఞానేంద్రియం. అంతేకాకుండా మన జీర్ణ క్రియకు సంబంధించి నాలుక చేసే పని ఏంటంటే మనం తీసుకున్న ఆహారం నమిలేందుకు వీలుగా పళ్ళ మధ్యకు నెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని పళ్ళ మధ్యకు నెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే నోటిలో స్రవించబడినటువంటి లాలాజలాన్ని ఆహారంతో బాగా కలిసేలా చేస్తుంది. ఇది నాలుగు యొక్క మెయిన్ ఫంక్షన్. ఒకటి రుచిని తెలిపే జ్ఞానేంద్రియం, రెండోది ఆహారాన్ని పళ్ళ మధ్యకు నెట్టడానికి ఉపయోగపడుతుంది, తర్వాత ఆహారం లాలాజలంతో బాగా కలిసే విధంగా మిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రుచిని తెలిపే జ్ఞానేంద్రియం అని చెప్పాం. నాలుగు పైన రుచిని తెలిపేందుకు వీలుగా టేస్ట్ బడ్స్ లేదా రుచి మొగ్గలు అనేవి ఉంటాయి. రుచి మొగ్గలు లేదా టేస్ట్ బడ్స్, వీటినే రుచి కణికలు అని కూడా అంటాం. అయితే నాలుగు పైన సుమారుగా 10,000 వరకు టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. సుమారుగా 10,000 టేస్ట్ బడ్స్ ఉంటాయి. అయితే ఈ టేస్ట్ బడ్స్ నాలుగు అంతా విస్తరించి ఉంటాయి. ఈ టేస్ట్ బడ్స్ ఎక్కడ ఉంటాయంటే నాలుగు పైన
ఒక గుండ్రని కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి, వీటిని సూక్ష్మాంకురాలు అంటాం. సూక్ష్మాంకురాలు లేదా పాపిల్లేస్ అని పిలుస్తాం వీటిని. ఓకే, ఈ పాపిల్లేస్ మనకి ఫంగిఫామ్ పాపిల్లే, ఫోలియేట్ పాపిల్లే, విలేట్ పాపిల్లేస్ అని చెప్పి రకాలు ఉన్నాయి. ఇది మనకి జ్ఞానేంద్రియాలు అనే పాఠంలో మనం సెపరేట్ గా చెప్పుకుంటాం. నాలుగు పైన పాపిల్లేస్ లేదా సూక్ష్మాంకురాలు అనే నిర్మాణాలు ఉంటాయి. వీటి లోపల మనకి రుచి మొగ్గలు లేదా రుచి కణికలు లేదా టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇవి సుమారుగా 10,000 వరకు ఉంటాయి. ఇవి మనకి రుచిని తెలియజేయడానికి ఉపయోగపడతాయి. అయితే నాలుక ముందరి భాగంలో తీపి మరియు ఉప్పు, స్వీట్ అండ్ సాల్ట్ టేస్ట్ ని ఐడెంటిఫై చేసేటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. అలాగే నాలుగు యొక్క లేటరల్ సైడ్ పార్శ్వ భాగాల్లో మనకి పులుపును తెలియజేసేటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. అలాగే నాలుగు యొక్క బ్యాక్ సైడ్ వెనక భాగంలో చేదు తెలియజేసేటువంటి టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇది నాలుక రుచికి సంబంధించింది. ఓకే, అలాగే మనకి 9th క్లాస్ లో ఇస్తాడు ఒక విషయం ఏంటంటే అది ఉమామి. ఉమామి అనేది జపనీస్ వంటకు రుచి అని ఇస్తాడు. అయితే ఉమామి అనేది ఒక ప్రత్యేకమైన రుచి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్, అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారానికి సంబంధించి ఇందులో వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే జున్ను లేదా మాంసాహారం లేదా సముద్ర ఉత్పత్తుల నుంచి లభించే ఆహారం. ఇట్లాంటి వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన రుచి పేరు ఉమామి. ఇది కూడా ఒక రుచి, దాని పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది నాలుగు సంబంధించి. అయితే చేపల్లో నాలుగు అనే నిర్మాణం ఉండదు. తర్వాత ఇంకా జనరల్ గా చూస్తే మనం మాట్లాడడానికి కూడా నాలుగు అనేది ఉపయోగపడుతుంది. నాలుగు తర్వాత నిర్మాణం ఆస్యకుహరంలో లాలాజల గ్రంథులు. అయితే లాలాజల గ్రంథులకు సంబంధించి మానవుని నోటిలో ఆస్యకుహరంలో ప్రధానంగా మనకి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ 3 జతలు ఏంటంటే అదో జిహ్విక లాలాజల గ్రంథులు, అదో జంబిక లాలాజల గ్రంథులు, అలాగే పెరోటిడ్ గ్రంథులు. మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మొత్తం 6, ఒకటి పేరు కింద ఉంటాయి. అదో జిహ్విక, అదో జంబిక, పెరోటిడ్ గ్రంథులు. వీటిని సబ్ లింగ్వల్ సెలవరీ గ్లాండ్స్, సబ్ మ్యాండిబులర్ సెలవరీ గ్లాండ్స్, పెరోటిడ్ సెలవరీ గ్లాండ్స్ అని పిలుస్తాం మనం. అయితే ఎక్కడ ఉంటాయి? అదో జిహ్విక మరియు అదో జంబిక లాలాజల గ్రంథులు రెండు కూడా నాలుక దిగువన ఉంటాయి, నాలుక క్రింది భాగంలో ఉంటాయి. ఓకే, అందులో మరియు అదో జంబిక లాలాజల గ్రంథులు మనకి నాలుక దిగువన 2 దవడలు కలిసే చోట దవడల దగ్గరగా ఉంటుంది. తర్వాత పెరోటిడ్ గ్రంథులు చెవికి దగ్గరగా ఉంటాయి. చూడండి ఒకసారి, లాలాజల గ్రంథులు మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి. 3 జతల్లో అదో జిహ్విక, అదో జంబిక, అలాగే పెరోటిడ్ గ్రంథులు. అదో జిహ్విక, అదో జంబిక లాలాజల గ్రంథులు నాలుగు దిగువన ఉంటాయి. అదో జంబిక లాలాజల గ్రంథి నాలుగు దిగువన దవడ వెనక వైపు ఉంటుంది, అలాగే దవడలు కలిసే చోట. తర్వాత పెరోటిడ్ గ్రంథులు చెవికి దగ్గరగా ఉంటాయి. ఇది మన నోటిలో ఉన్న 3 జతల లాలాజల గ్రంథులు. ఇది సబ్లింగ్యువల్, అలాగే సబ్ మ్యాండిబులర్, అలాగే పెరోటిడ్ సెలవరీ గ్లాండ్స్ అని చెప్తాం. తర్వాత లాలాజల గ్రంథులు ఇవి స్రవించేటువంటి ద్రావణాన్ని సెలైవా లేదా లాలాజలం అని పిలుస్తాం. అయితే లాలాజల గ్రంథులు స్రవించేటువంటి లాలాజలంలో ఈ సెలైవాలో ప్రధానంగా 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటి మ్యూసిన్, రెండవది ఒక ఎంజైమ్ ఉంటుంది. లాలాజలంలో మ్యూసిన్ అనేటువంటి ఒక జిగురు పదార్థం, రెండవది ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరు టైలిన్. దీన్నే మరో పేరుతో కూడా పిలుస్తాం, సెలవరీ ఎమైలేజ్ లేదా లాలాజల ఎమైలేజ్ అని పిలుస్తాం. లాలాజలం లేదా సెలైవా, ఇందులో ఉండేటువంటి 2 పదార్థాలు, ఒకటి మ్యూసిన్, రెండవది టైలిన్ లేదా ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. అయితే ఇది చేసే పని ఏంటో చూద్దాం. మనకి టైలిన్ అనే ఎంజైమ్ ప్రధానంగా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ ని ఈ ఎంజైము
మనకి మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. మాల్టోస్ చక్కెరలు. ఓకే, నోటిలో మనం తీసుకున్న ఆహారంలో జీర్ణమయ్యేటువంటి పోషకాలు ఏంటి అంటే పిండి పదార్థాలు. కేవలం పిండి పదార్థాలు మాత్రమే పాక్షికంగా జీర్ణం అవుతాయి. అయితే నోటిలో జరిగే జీర్ణక్రియ చూస్తే మనం దంతాల సహాయంతో ఆహారాన్ని మెత్తగా నమ్మటం అనేది జరుగుతుంది. ఆహారం లాలాజలంతో బాగా కలుస్తుంది. లాలాజలంలో ఉన్నటువంటి టైలిన్ అనే ఎంజైము లేదా అమైలేజ్ అనే ఎంజైము ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. ఓకే, ఇలా నోటిలో జీర్ణక్రియ పాక్షికంగా జరుగుతుంది. ఈ విధంగా నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బాలస్ అని పిలుస్తాం. నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బాలస్ అంటాం. అంటే నోటిలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే పాక్షికంగా జీర్ణమవడం అనేది జరిగింది. ఓకే, ఇది లాలాజలం సంబంధించి. తర్వాత లాలాజలం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? లాలాజలం క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని లాలాజలం అనేది క్షార స్వభావంలోకి మారుస్తుంది. అయితే లాలాజలం యొక్క క్షార స్వభావం సుమారుగా లాలాజలం యొక్క pH విలువ 6.8 నుంచి 7.4 వరకు ఉంటుంది. లాలాజలం యొక్క pH వాల్యూ 6.8 టు 7.4. ఓకే, మనకు pH వాల్యూ మీద ఐడియా ఉంది కదా. 7 ఉంటే న్యూట్రల్, 7 అబౌవ్ ఉంటే కనుక అది బేసిక్ సబ్స్టాన్స్ క్షార పదార్థం. అలాగే 7 బిలో pH వాల్యూ ఉంటే కనుక అది ఎసిడిక్ నేచర్, మనకి ఆమ్ల స్వభావం కలిగిన పదార్థం. ఓకే, ఇది లాలాజలం సంబంధించి దాని యొక్క ఫంక్షన్, అలాగే లాలాజలం యొక్క స్వభావం. అయితే లాలాజల గ్రంథులకు సంబంధించి మాడిఫికేషన్ చూస్తే కొన్ని జీవుల్లో ముఖ్యంగా పాముల్లో విష గ్రంథులు లాలాజల గ్రంథుల యొక్క రూపాంతరం. అలాగే పట్టు పురుగుల్లో మనకి పట్టు గ్రంథులు ఉంటాయి. పట్టులో సిర్సిన్, ఫైబ్రోయిన్ అని చెప్పి కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటాయి, అందువల్ల దృఢంగా ఉంటుంది. అయితే పట్టు పురుగులు స్రవించేటువంటి లాలాజలం అది. అయితే పట్టు గ్రంథులు అనేవి కూడా లాలాజల గ్రంథుల యొక్క రూపాంతరం. పాముల్లో ఉండేటువంటి విష గ్రంథులు, పట్టు పురుగులో ఉండేటువంటి పట్టు గ్రంథులు కూడా లాలాజల గ్రంథుల యొక్క రూపాంతరంగా చెప్పుకుంటాం. ఇది నోటిలో ఉండేటువంటి లాలాజల గ్రంథులకు సంబంధించి. ఈ విధంగా మనం తీసుకున్న ఆహారం నోటి లోపల దంతాల సహాయంతో నమలబడడం, అలాగే లాలాజలం సహాయంతో అందులోని పిండి పదార్థాలు జీర్ణం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మనం బాలస్ అని పిలుస్తాం. మనకి నోటి తర్వాత హాస్యకుహరం తర్వాత నిర్మాణం గ్రసని. అంటే గ్రసని అనేది ఫారింగ్స్ అంటాం. మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్ లేదా గ్రసని అని పిలుస్తాం. ఓకే, గ్రసని అనేది ఇది కండ నిర్మితం, కండరాలతో ఏర్పడినటువంటి నిర్మాణం. ఇక్కడ ఏ విధమైన జీర్ణక్రియ జరగదు. గ్రసని. అలాగే తర్వాత నిర్మాణం ఆహారవాహికలో కూడా జీర్ణక్రియ అనేది జరగదు. దీని తర్వాత చెప్పుకుందాం. అయితే మనం మింగిన ఆహారం గ్రసనిని దాటుకుని ఆహారవాహిక ద్వారా వచ్చి జీర్ణాశయాన్ని చేరుతుంది. అయితే ఆహారాన్ని మింగటం అనేది ఒక నియంత్రిత చర్య. అయితే మన శరీరంలో జరిగేటువంటి క్రియలు కొన్ని నియంత్రిత చర్యలు, కొన్ని అనియంత్రిత చర్యలు అంటారు. నియంత్రిత అంటే మన కంట్రోల్లో ఉండేవి, మనం అనుకుని చేసేవి మన కంట్రోల్లో ఉండేటువంటి ఆ చర్యలన్నింటినీ కూడా నియంత్రిత చర్యలు అంటాం. ఆహారాన్ని మింగటం, అలాగే కండరాల యొక్క చలనం, ఇవన్నీ కూడా నియంత్రిత చర్యలోకి వస్తాయి. కానీ మన శరీరం లోపల జరిగే కొన్ని చలనాలు, ఈ ప్రేగుల యొక్క చలనాలు, రక్తనాళాల యొక్క చలనాలు, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తుల యొక్క చలనం, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు, మనం అనుకుంటే జరిగేవి కాదు. కాబట్టి అట్లాంటి వాటిని అనియంత్రిత చర్యలు అంటారు. ఆహారాన్ని మింగటం, నోటిలో జీర్ణక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆహారాన్ని మింగటం జరుగుతుంది. మింగటం అనేది ఒక నియంత్రిత చర్య. ఆహారాన్ని మింగిన తర్వాత అది గ్రసని ద్వారా ఆహార వాహిక ద్వారా వచ్చి జీర్ణాశయాన్ని చేరుతుంది. గ్రసని అనే దాన్ని మనం ఇటు శ్వాస వ్యవస్థకు, ఇటు జీర్ణ వ్యవస్థకు, శ్వాసనాళానికి జీర్ణనాళానికి మధ్య ఉండేటువంటి కామన్ పార్ట్, ఉమ్మడి భాగంగా చెప్తాం. ఓకే, గ్రసని జీర్ణనాళానికి, ఆహార నాళానికి అది కూడలిగా చెప్తాం. జీర్ణనాళానికి, ఆహార నాళానికి ఇది కూడలి. ఓకే, గ్రసనికి సంబంధించి. అయితే గ్రసని దగ్గర ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. గ్రసని తర్వాత జీర్ణ వ్యవస్థలో తర్వాత వచ్చే భాగం ఆహార వాహిక, జీర్ణాశయం. కానీ శ్వాస వ్యవస్థలో చూసుకుంటే గ్రసని తర్వాత
మనకి ఇక్కడ స్వరపేటుగా వాయునాళం అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించింది. అయితే వాయునాళంలో స్వరపేటిక పైన ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది మూతలాగా. దాన్ని ఉపజిహ్విక అని పిలుస్తాం. ఉపజిహ్విక లేదా కొండనాలుగా అంటాం దీన్ని. గ్రసని దగ్గర ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఇది. శ్వాస వ్యవస్థలో స్వరపేటిక పైన ఒక మూతలా ఉంటుంది. ఓకే, మనం తిన్న ఆహారం మనం మింగిన తర్వాత వాయునాళంలోకి వెళ్ళిపోకుండా అడ్డుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం వాయునాళంలోకి వెళ్ళిపోకుండా, వాయునాళం అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా మనకి ఇది ఒక మూతలాగా అడ్డుకుంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఉపజిహ్విక లేదా కొండనాలుగా అని పిలుస్తుంది దీన్ని. ఇది గ్రసనిలో ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణం. గ్రసని కండ నిర్మితం. ఓకే, ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణం ఉపజిహ్విక లేదా కొండనాలుక. ఇది మనకి తిన్న ఆహారాన్ని వాయునాళంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. గ్రసని తర్వాత నిర్మాణం మనకి ఆహార వాహిక. మానవుడి జీర్ణ వ్యవస్థలో గ్రసని లేదా ఫారింగ్స్ తర్వాత నిర్మాణం ఓసోఫాగస్ లేదా ఆహార వాహిక అంటాం. అయితే ఆహార వాహికలో ఏ విధమైన జీర్ణక్రియ జరగదు. ఇది సన్నగా పొడవుగా ఉండేటువంటి ఒక గొట్టం లాంటి నిర్మాణం. ఇది ఆహారాన్ని జీర్ణాశయం లోపలికి చేర్చడానికి ఉండేటువంటి నిర్మాణం. నోటి నుంచి ఆహారాన్ని జీర్ణాశయానికి చేరుస్తుంది. అయితే ఆహార వాహిక లోపల నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఆహారం ఎప్పుడైతే మనం మింగామో ఆహార వాహికను చేరగానే ఆహార వాహిక లోపల ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన కండరాలు, స్తంభాకార కండరాలు అంటాం వీటిని. ఆహార వాహిక లోపల ఉండే కండరాలు స్తంభాకార కండరాలు. ఇవి కొన్ని ప్రత్యేకమైన తరంగాకార చలనాలను చూపిస్తాయి. తరంగాకార చలనాలను చూపిస్తాయి. ఈ తరంగాకార చలనాల ద్వారా ఆహారం ముందుకు నెట్టబడి జీర్ణాశయంలోకి వచ్చి చేరుతుంది. ఇట్లాంటి తరంగాకార చలనాలనే పెరిస్టాలిక్ చలనం అని పిలుస్తాం. చూడండి, ఆహారం మనం మింగిన తర్వాత గ్రసని దాటుకుని ఆహార వాహిక ద్వారా వచ్చి జీర్ణాశయాన్ని చేరుతుంది. ఆహార వాహిక అనేది ఆహారాన్ని గ్రసని నుంచి లేదా నోటి నుంచి జీర్ణాశయానికి చేర్చేటువంటి నిర్మాణం. ఇందులో ఉండేటువంటి స్తంభాకార కండరాలు ఆహారం ఎప్పుడైతే ఈ ఆహార వాహికను చేరుతుందో ఇవి తరంగాకార చలనం లేదా పెరిస్టాలిక్ చలనాన్ని చూపిస్తుంది. దాని ద్వారా ఆహారం ముందుకు నెట్టబడి జీర్ణాశయంలో చేరుతుంది. అంతేకాకుండా ఈ ఆహార వాహిక యొక్క లోపలి గోడలు ఒక ప్రత్యేకమైన మ్యూసిన్ లేయర్ ఉంటుంది, మ్యూకస్ లేయర్. అది మ్యూసిన్ అనే పదార్థాన్ని స్రవిస్తుంది. అది మ్యూసిన్ అనేటువంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ మ్యూసిన్ అనేది మన ఆహారం సులువుగా జారటానికి ఉపయోగపడుతుంది. మ్యూసిన్ అనేది ఆహార వాహికలో ఆహారం సులువుగా ముందుకు జరగటానికి లేదా జారటానికి మ్యూసిన్ ఉపయోగపడుతుంది. ఇది ఆహార వాహిక సంబంధించిన విషయాలు. ఓకే, తర్వాత ఆహార వాహిక తర్వాత నిర్మాణం మనకి జీర్ణాశయం. జీర్ణాశయం యొక్క నిర్మాణం చూస్తే మనకి ఇది ఒక సంచిలా ఉండేటువంటి నిర్మాణం. ఖండ నిర్మితం. సంచిలా ఉండేటువంటి నిర్మాణం ఇది ఖండ నిర్మితం. ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఎలాస్టిసిటీ ఉంటుంది అన్నమాట. ఎలాక్టిక్ నేచర్ ఉంటుంది. అంటే మనం ఆహారం ఎక్కువ తీసుకున్నా దానికి అనుగుణంగా అది అడ్జస్ట్ అవ్వగలుగుతుంది, సాగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది దృఢమైన కండరాలతో ఏర్పడుతుంది. అయితే జీర్ణాశయ లోపలి గోడల్లో కొన్ని ప్రత్యేకమైన గ్రంథి కణాలు ఉంటాయి. జీర్ణాశయ గోడల్లో లోపలి గోడల్లో కొన్ని ప్రత్యేకమైన గ్రంథి కణాలు ఉంటాయి. వాటిని మనం జఠర గ్రంథులు అని పిలుస్తాం. జఠర గ్రంథులు లేదా జఠర రస గ్రంథులు అని పిలుస్తాం. జఠర గ్రంథులు లేదా జఠర రస గ్రంథులు అని పిలుస్తాం. ఇది స్రవించేటువంటి పదార్థం. ఈ గ్రంథులు స్రవించే పదార్థాన్ని జఠర రసం అంటాం. జీర్ణాశయం ఒక సంచిలా ఉండే నిర్మాణం. జీర్ణాశయ లోపలి గోడల్లో ఉండేటువంటి గ్రంథి కణాలను జఠర గ్రంథులు లేదా జఠర రస గ్రంథులు అని పిలుస్తాం. ఇది స్రవించే పదార్థాన్ని జఠర రసం అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ జఠర రసంలో ఏముంటాయి? జఠర రసంలో ప్రధానంగా మనకి 3 రకాల పదార్థాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి శ్లేష్మ పదార్థం, దీన్ని మ్యూసిన్ అని పిలుస్తాం.
జఠర రసంలో ఉండేటువంటి ఒక పదార్థం శ్లేష్మ పదార్థం, ఇది మ్యూసిన్ అంటాం. రెండోది ఒక ఆమ్లం ఉంటుంది, ఆమ్లం పేరు HCl యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అలాగే ఎంజైమ్ ఫిలీజ్ అవుతాయి. మూడోది పెప్సిన్, పెప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్. ఈ మూడు పదార్థాలు కూడా మనకి జఠర రసంలో ఉండే పదార్థం. జఠర రసం అనేది ఎక్కడి నుంచి విడుదలవుతుంది? జీర్ణాశయ లోపలి గోడల్లో ఉన్న జఠర గ్రంథులు విడుదల చేసే పదార్థం పేరు జఠర రసం. అందులో ఉండే పదార్థాలు ఒకటి మ్యూసిన్, రెండు HCl, మూడోది పెప్సిన్. ఇవి జీర్ణాశయం లోపలి గోడల నుంచి ఉండే పదార్థాలు. అయితే ఫస్ట్ HCl గురించి చూద్దాం. HCl అనేది యాసిడ్ అని చెప్తున్నాం కదా. జీర్ణాశయంలో విడుదలయ్యేటువంటి యాసిడ్ సుమారుగా దీని యొక్క pH విలువ 2.0 గా ఉంటుంది. చాలా బలమైన ఆమ్లం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఆహారం ద్వారా లోపలికి ప్రవేశించినటువంటి ఏవైనా సూక్ష్మజీవులు ఉంటే వాటిని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా ఏదైనా సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశిస్తే వాటిని చంపడానికి HCl అనే ఆమ్లం ఉపయోగపడుతుంది. అయితే HCl యాసిడ్ వల్ల జీర్ణాశయ గోడలు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణాశయ గోడలు రక్షించడానికి శ్లేష్మ పదార్థం మ్యూసిన్ అనేటువంటి శ్లేష్మ పదార్థం ఉపయోగపడుతుంది. ఇది ఒక పెట్రోలియం జెల్లీ లాగా, చర్మానికి పెట్రోలియం జెల్లీ ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తుందో ఆ విధంగా మనకి జీర్ణాశయ గోడలు రక్షించడానికి మ్యూసిన్ కూడా ఆ విధంగానే ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత జఠర రసంలో ఉండేటువంటి మరొక పదార్థం పేరు, మరొక ఎంజైమ్, దట్ ఈస్ పెప్సిన్. అయితే పెప్సిన్ అనే ఎంజైము జీర్ణాశయం లోపల ఉండేటువంటి ప్రోటీన్స్ ని ఎంజైము పెప్టోన్స్ గా జీర్ణం చేస్తుంది. చూడండి ఒకసారి, మనం ఇంత ముందు చెప్పుకున్నాం, నోటి లోపల లాలాజలంలో విడుదలైనటువంటి ఎంజైమ్ పేరు థైరిన్ లేదా అమైలేస్. అక్కడ పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమయ్యాయి. అలాగే జీర్ణాశయంలో కేవలం ప్రోటీన్స్ మాత్రమే జీర్ణం అవుతాయి. జీర్ణాశయంలో రిలీజ్ అయ్యే ఎంజైమ్ పేరు పెప్సిన్. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మారుతుంది. ఇలా జీర్ణాశయంలో జీర్ణాశయ గోడల యొక్క సంకోచ సడలికల వల్ల జీర్ణాశయ గోడలు మనకి ఇందులో ఉండేటువంటి గోడలు అనేక రకాలుగా సంకోచాలను చూపిస్తే దానివల్ల ఆహారం బాగా చిరకబడుతుంది, మనకి జఠర రసంతో బాగా మిక్స్ అవుతుంది. దానివల్ల అందులో ఉండేటువంటి ఎంజైమ్ పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా డైజెస్ట్ చేస్తుంది. ఏమైనా సూక్ష్మజీవులు ఉంటే కనుక HCl చంపేస్తుంది. ఇలా జీర్ణాశయంలో కూడా ఆహారం పూర్తిగా జీర్ణం అవడం అనేది జరగదు. ఇలా జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని పిలుస్తాం. పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ స్టమక్ ఇస్ కాల్డ్ యాస్ ఖైమ్. ఇలా జీర్ణాశయంలో పాక్షికంగా డైజెస్ట్ అయిన ఆహారాన్ని ఖైమ్ అని పిలుస్తాం. తర్వాత ఇది మనలో పెద్దవారిలో రిలీజ్ అయ్యే ఎంజైమ్ ఈ విధంగా ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో దీనికి అదనంగా రెనిన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ కూడా రిలీజ్ అవుతుంది. చిన్నపిల్లల్లో జీర్ణాశయ గోడల నుంచి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, దాని పేరు రెనిన్. దీని పాల ఎంజైమ్ అని కూడా పిలుస్తాం. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. చిన్నపిల్లల్లో పాలను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్, పాలను పెరుగులా మార్చడానికి ఉపయోగపడుతుంది. అయితే జీర్ణాశయంలో ఆహారం సుమారుగా 3 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంటుంది. జీర్ణ ప్రక్రియ జరగడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల పాటు నిలబడుతుంది. అయితే జీర్ణాశయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని పిలుస్తాం. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా సుమారుగా 25% ఖాళీ ఉండేలా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే, ఇది జీర్ణాశయానికి సంబంధించింది. జీర్ణాశయం తర్వాత నిర్మాణం మనం చిన్న ప్రేగు యొక్క స్ట్రక్చర్ చూద్దాం. జీర్ణాశయం తర్వాత భాగం చిన్న ప్రేగు. ఇది సుమారుగా మనకి దీని సైజ్ వచ్చి 7 మీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత చిన్న ప్రేగులు ప్రధానంగా మనకి చిన్న ప్రేగు మొత్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఒకటి ఆంత్రమూలం, రెండవది జజునం, మూడవ నిర్మాణం శేషాంత్రికం. చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్: డియోడినం, జెజునం అండ్ ఇలియం. ఇది ఆంత్రమూలంలో చిన్న ప్రేగులో ఉండేటువంటి 3 భాగాలు: ఆంత్రమూలం, జెజునం అండ్ శేషాంత్రికం. అయితే చిన్న ప్రేగు గోడల్లో కొన్ని ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. చిన్న ప్రేగు మొత్తం వాటి గోడల్లో ఉండేటువంటి ఆ గ్రంథులను ఆంత్ర గ్రంథులు అని పిలుస్తాం. చిన్న ప్రేగు గోడల్లో ఉండేటువంటి గ్రంథులు ఆంత్ర గ్రంథులు. ఇది స్రవించేటువంటి రసం ఆంత్ర రసం.
చిన్నప్రేగు గోడలో ఉండే ఆంతర గ్రంథులు ఆంతర రసాయన స్రవిస్తే అందులో ఉండే ఎంజైమ్స్ అది చేసే పని తర్వాత చూద్దాం. అయితే ఇందులో చిన్నప్రేగు యొక్క మొదటి భాగం ఆంత్రమూలం. అయితే ఆంత్రమూలం యొక్క నిర్మాణం చూస్తే దీన్ని డియోడినం అని పిలుస్తాం. జీర్ణాశయం తర్వాత ఉండే భాగం ఇది యువాకారంలో ఇలా వంపు తిరిగి ఉంటుంది. అయితే ఈ ఆంత్రమూలం లోపలకు రెండు ప్రత్యేకమైన గ్రంథులు, వాటిని జీర్ణ గ్రంథులు అని పిలుస్తాం. జీర్ణక్రియ ఎంజైములు విడుదల చేస్తాయి ఇవి. ఓకే, జీర్ణక్రియలో పాల్గొనేటువంటి రెండు ప్రత్యేకమైన గ్రంథులు, ఒకటి కాలేయం, రెండవది క్లోమం. చూడండి, చిన్నప్రేగు యొక్క మొదటి భాగం ఆంత్రమూలం లేదా డియోడినం. ఇక్కడకు ఈ డియోడినం లేదా ఆంత్రమూలం లోపలికి కాలేయం నుంచి ఒక నాళం, అలాగే క్లోమం నుంచి ఒక నాళం ఇందులో తెలుసుకుంటాయి, ఆంత్రమూలంలోకి తెలుసుకుంటాయి. కాలేయము మరియు క్లోమం రెండు కూడా కొన్ని ప్రత్యేకమైన నాళాల ద్వారా ఆంత్రమూలం లోపల తెలుసుకుంటాయి. వీటిని నాళాల ద్వారా ఇందులోకి తెలుసుకుంటాయి కాబట్టి వీటిని నాళ గ్రంథులు అని పిలుస్తాం. అంటే మన శరీరంలో అనేక రకాల గ్రంథులు ఉన్నాయి. మనకి అంతఃస్రావి గ్రంథులు, రసాయనిక సమన్వయం అనే ఒక పాట ఉంటుంది, అక్కడ చెప్పుకుంటాం మనం. గ్రంథులు ప్రధానంగా రెండు రకాలు, ఒకటి నాళ గ్రంథులు, రెండో రకం వినాల గ్రంథులు. ఓకే, డక్లెస్ గ్లాండ్స్ అంటాం మనం. నాళ గ్రంథులు లేదా డక్స్ అనేవి వీటి నాళాలు లేదా సన్నని గొట్టాల వంటి నిర్మాణాలు ఉండి వాటి ద్వారా స్రావక పదార్థాలు విడుదల చేస్తే వాటి నాళ గ్రంథులు అంటాం. నాళాలు అనేవి లేకుండా వీటి స్రావాలను డైరెక్ట్ గా రక్తంలోకి విడుదల చేస్తే వాటిని వినాల గ్రంథులు లేదా ఎండోక్రినల్ గ్లాండ్స్ అంటాం మనం. ఓకే, ఇలా రెండు రకాల గ్రంథులు. అయితే ఇక్కడ మన జీర్ణ వ్యవస్థలో చెప్పుకునేటువంటి ఇది కాలేయం, ఈ నిర్మాణం క్లోమం. కాలేయము మరియు క్లోమం ఇవి రెండు కూడా నాళ గ్రంథులు లేదా వీటిని జీర్ణ వ్యవస్థలో పాల్గొంటాయి కాబట్టి, జీర్ణక్రియలో పాల్గొంటాయి కాబట్టి జీర్ణ గ్రంథులు అని పిలుస్తాం. ఇవి రెండు కూడా కొన్ని ప్రత్యేకమైన నాళాల ద్వారా మనకి చిన్నప్రేగు మొదటి భాగమైన ఆంత్రమూలం లోపలికి తెచ్చుకుంటాయి. అయితే ఇందులో కాలేయం యొక్క నిర్మాణము ఇది చేసే పని చూద్దాం. ఇప్పుడు కాలేయం, దీని బరువు, దీని యొక్క వెయిట్, దీని బరువు చూస్తే సుమారుగా 1.5 kg ఉంటుంది. కాలేయం యొక్క బరువు కేజీన్నర ఉంటుంది సుమారుగా. అయితే కాలేయం నుంచి స్రవించబడేటువంటి ఆ స్రావక పదార్థాన్ని పైత్యరసం అని పిలుస్తాం. లివర్, దీని నుంచి సెక్రెట్ అయ్యేటువంటి జ్యూస్ బైల్ జ్యూస్ అని కూడా పిలుస్తుంది. దీన్ని బైల్ జ్యూస్, కాలేయము లేదా లివర్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి రసాయన పదార్థం పైత్యరసం లేదా బైల్ జ్యూస్. అయితే పైత్యరసంలో ఏ విధమైన ఎంజైమ్స్ ఉండవు, నో ఎంజైమ్స్. దీన్ని ఎంజైములు లేని జీర్ణరసం ఏదని పిలిస్తే మనం పైత్యరసం రాయాల్సి ఉంటుంది. ఎంజైమ్స్ ఏమీ ఉండవు. అయితే మన శరీరంలో ఉండేటువంటి గ్రంథుల్లో అతి పెద్ద గ్రంథి ఏదని అడిగినా మనం కాలేయం అని చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా ఇది ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. అతి పెద్ద గ్రంథి, కేజీన్నర బరువు ఉంటుంది. దీని నుంచి స్రవించబడేటువంటి రసాన్ని పైత్య రసం లేదా బైల్ జ్యూస్ అని పిలుస్తాం. ఇందులో అసలు ఏ విధమైన ఎంజైమ్స్ ఉండవు, కానీ కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. వాటిని బైల్ పిగ్మెంట్స్ అండ్ బైల్ సాల్ట్స్ అంటారు. అంటే పైత్యరస వర్ణకాలు, అలాగే పైత్యరస లవణాలు, ఇలా రెండు రకాల పదార్థాలు మనకి పైత్యరసంలో కనిపిస్తాయి. బైల్ పిగ్మెంట్స్ అండ్ బైల్ సాల్ట్స్, పైత్యరస వర్ణకాలు. అయితే పైత్యరస వర్ణకాలు ఏమేమి ఉంటాయంటే బైల్ రూబిన్, బైల్ వర్డిన్. బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అనేవి రెండు కూడా మనకి పైత్యరస వర్ణకాలు. ఇది లేత పసుపు రంగులో ఉంటాయి. అసలు ఇవి ఎలా ఏర్పడతాయంటే మనకి ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ టైం సుమారుగా 120 days ఉంటుంది. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది. వాటి జీవితకాలం పూర్తయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు మనకి కాలేయంలో విచ్ఛిన్నం అవ్వడం అనేది జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవడం వలన కొన్ని ప్రత్యేకమైన వర్ణకాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. అవే బైలురుబిన్ అండ్ బైలువర్డిన్. ఇది మనం విసర్జించే విసర్జక పదార్థానికి పసుపు రంగు ఉండడానికి కారణం కూడా ఈ వర్ణకాలే. ఓకే, ఇది పైత్యరసంలో ఉండేటువంటి పిగ్మెంట్స్ ఇవి బైలురుబిన్ అండ్ బైలువర్డిన్. తర్వాత పైత్యరస లవణాలు. మరి పైత్యరసంలో రెండు రకాల సాల్ట్స్ ఉంటాయి. సోడియం కొలేట్, అలాగే సోడియం
డిఆక్సీకోలేట్. ఇలా పైచరసంలో 2 రకాల లవణాలు ఉంటాయి. ఈ పైచరసంలో ఉండే ఈ లవణాల వలన మనకి చిన్న ప్రేగులోకి చేరిన ఆహారం కొంత తటస్థీకరించబడి క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనకి జీర్ణాశయంలో ఉన్న ఆహారానికి ఏ స్వభావం ఉంటుందంటే ఏం చెప్తారు, ఇక్కడ HCl యాసిడ్ తో కలిసింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆహారానికి ఆమ్ల స్వభావం ఉంటుంది. అక్కడి నుంచి ఆహారం చిన్న ప్రేగులోకి రాగానే చిన్న ప్రేగులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పైచరస లవణాల వల్ల ఆహారం క్షార స్వభావానికి మారుతుంది. ఇది పైచరసంలో ఈ విధంగా 2 వర్ణకాలు లవణాలు ఉంటాయి. అయితే పైచరసం యొక్క ఫంక్షన్ ఏంటో చూస్తే కనుక మనకి పైచరస లవణాలు ఇవి ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ అంటాం, కొవ్వుల ఎమల్సీకరణకు హెల్ప్ చేస్తాయి. కొవ్వుల ఎమల్సీకరణ అంటే పెద్ద పెద్ద అణువుల రూపంలో ఉన్న కొవ్వులను చిన్న చిన్న అణువులుగా మారుస్తాయి. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేందుకు వీలుగా, తేలిగ్గా జీర్ణం అవడానికి పెద్ద పెద్ద కొవ్వు అణువులను చిన్న అణువులుగా మార్చడం అంటారు. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ లేదా కొవ్వుల ఎమల్సీకరణకు ఉపయోగపడేటువంటి లవణాలు రెండు కూడా సోడియం కొలేట్ అండ్ సోడియం డిఆక్సీకోలేట్. ఇది కాలేయానికి సంబంధించిన విషయాలు. అయితే కాలేయం యొక్క ఇంకొక ప్రత్యేకమైన ఇది కూడా ఉంది. మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే మనం తీసుకున్న ఆహారంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి కాలేయంలో నిల్వ చేసుకుంటుంది. మనం తీసుకున్న ఆహారంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి కాలేయం నిల్వ చేసుకుంటుంది. ఇది కాలేయం యొక్క ఫంక్షన్. ఓకే, తర్వాత నిర్మాణం క్లోమం. చూడండి, కాలేయానికి దగ్గరగా ఇంకొక ప్రత్యేకమైన నిర్మాణం కూడా కనిపిస్తుంది. దీని పేరు గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అంటాం. దీన్ని గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అంటాం. ఇది చేసే పని ఏంటంటే కాలేయం నుంచి రిలీజ్ అయినటువంటి పైచరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. కొంత సాంద్రీకరించి తర్వాత మెల్లమెల్లగా మనకి ఆంత్రమూలం, చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం అయినటువంటి ఆంత్రమూలంలోకి పంపిస్తూ ఉంటుంది. అది పిత్తాశయం యొక్క నిర్మాణం. తర్వాత కాలేయం తర్వాత నిర్మాణం క్లోమం. మనకి జీర్ణ గ్రంథుల్లో రెండవది క్లోమం. అయితే ఇది జీర్ణాశయానికి దిగువగా ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యేకమైన నాళం ద్వారా మనకి ఆంత్రమూలంలో తెరుచుకుంటుంది. అయితే క్లోమ గ్రంథిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాం. దీన్ని మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి అని పిలుస్తాం. క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటాం. ఎందుకు క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటాం అంటే మనకి ఇంత ముందు చెప్పుకున్నాం 2 రకాల గ్రంథులు ఉంటాయి శరీరంలో. ఒకటి నాళ గ్రంథులు, రెండోది వినాళ గ్రంథులు. అయితే క్లోమంలో నాళ గ్రంథి భాగము ఉంటుంది, అలాగే వినాళ గ్రంథి భాగం ఉంటుంది. 2 ఉంటాయి. క్లోమంలో నాళ గ్రంథి భాగము, వినాళ గ్రంథి భాగం 2 ఉంటాయి కాబట్టి క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని పిలుస్తాం. అయితే క్లోమంలో ఉన్నటువంటి నాళ గ్రంథి భాగం నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. నాళాల ద్వారా ఆంత్రమూలంలోకి ప్రత్యేకంగా 3 రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అదేంటంటే ఎమైలేస్, ట్రిప్సిన్ అండ్ లైపేస్. క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి నాళ గ్రంథి భాగం నుంచి 3 జీర్ణక్రియ ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి. ఎమైలేస్, ట్రిప్సిన్ అండ్ లైపేస్. ఎమైలేస్ ఏమో పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది, ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్స్ జీర్ణం చేస్తుంది, లైపేస్ ఏమో క్రొవ్వులు జీర్ణం చేస్తుంది. మనకి నోటిలో పాక్షికంగా ఆహారం కొంతవరకు జీర్ణమైంది, తర్వాత జీర్ణాశయంలో పాక్షికంగా కొంతవరకు జీర్ణమైంది, తర్వాత పూర్తి జీర్ణక్రియ అనేది చిన్న ప్రేగులో జరుగుతుంది. ఆహారం యొక్క పూర్తి జీర్ణక్రియ చిన్న ప్రేగులో జరుగుతుంది. అయితే నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బాలస్ అంటాం, జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అని పిలుస్తాం. ఇది చిన్న ప్రేగులో జీర్ణక్రియ చూస్తే కనుక మనకి అందులో క్లోమం నుంచి విడుదలైన మనకి క్లోమ రసం, క్లోమం అనేది మిశ్రమ గ్రంథి, క్లోమం నుంచి విడుదలైనటువంటి నాళ గ్రంథి భాగం నుంచి క్లోమ రసం రిలీజ్ అవుతుంది. ఈ క్లోమ రసంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఈ మూడు ఈ ఆహార పదార్థాలను ఎలా మారుస్తాయో చూద్దాం. చూడండి, ఎమైలేజ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది. తర్వాత ట్రిప్సిన్ అనేది
ప్రోటీన్స్ ను పెప్టోన్స్ గా మారుస్తుంది. లైపేజ్ అనేది కొవ్వు ఆమ్లాలు లేదా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. కొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్స్ గా మారుస్తుంది. ఈ విధంగా మనకి క్లోమరసం సహాయంతో ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు కొంతవరకు జీర్ణం అవుతాయి. అలాగే ప్రోటీన్స్ పెప్టోన్స్ గా జీర్ణం అవుతాయి. అలాగే ఫ్యాట్స్ కొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్స్ గా జీర్ణం అవడం అనేది జరుగుతుంది. ఇది క్లోమరసంలో నాళ గ్రంథి భాగానికి సంబంధించి. తర్వాత క్లోమరసంలో క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి వినాళ గ్రంథి భాగం చూస్తే క్లోమంలో ఉన్నటువంటి వినాళ గ్రంథి భాగము, దీని నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్ పేరు ఇన్సులిన్. అయితే ఈ వినాళ గ్రంథి భాగానికి ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ కి జీర్ణక్రియతో సంబంధం లేదు. అయితే చేసే పని ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని తగ్గిస్తూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ అధికంగా ఉంటే ఇన్సులిన్ సెక్రేట్ చేయబడి ఆ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది. మారిన గ్లైకోజన్ అనేది కాలేయంలో నిల్వ ఉంటుంది. అయితే మన శరీరంలో చక్కెర స్థాయి లేదా గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి కాలేయంలో నిల్వ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మన శరీరంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారి మన కాలేయంలో నిల్వ ఉంటుంది. అట్లా నిల్వ ఉండటానికి హెల్ప్ చేసేటువంటి ఎంజైమ్ పేరు ఇన్సులిన్. ఒకవేళ మన శరీరంలో ఇన్సులిన్ లోపిస్తే డయాబెటిస్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే లోపించిందో మన శరీరంలో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా అలాగే ఉండిపోతుంది. ఇది మూత్రం ద్వారా బయటకు పోవడం అనేది జరుగుతుంది. దానివల్ల డయాబెటిస్ మిలిటస్ లేదా మనకి చక్కెర వ్యాధి అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఇది వినాళ గ్రంథి భాగానికి సంబంధించి. అయితే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ స్రవించడానికి క్లోమ గ్రంథిలో కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఈ క్లోమ గ్రంథిలో ఉండేటువంటి వినాళ గ్రంథి భాగంలో ఉండే కణాల పేరు లాంగర్హన్ పుటిక కణాలు అంటాం. లాంగర్హన్ పుటిక కణాలు అని పిలుస్తాం. దీన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని కూడా అంటాం. లాంగర్హాన్స్ పుటిక కణాలు ఇది క్లోమంలో ఉన్నటువంటి వినాళ గ్రంథి భాగంలో ఉండే కణాలు. ఈ కణాల నుంచే మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది. దీని లోపం వల్ల ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధి, డయాబెటిస్ మిల్లిటస్. చక్కెర వ్యాధి. ఓకే, క్లోమం సంబంధించి చిన్న ప్రేగులో కాలేయం నుంచి వచ్చే స్రావకాలు, అలాగే క్లోమం నుంచి వచ్చే స్రావకాలు, అవి ఆహార పదార్థాల మీద ఏ విధంగా పనిచేస్తాయో చూస్తాం. అలాగే ఇంత ముందు చెప్పుకున్నాం చిన్న ప్రేగు గోడల లోపల కూడా కొన్ని ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. వాటిని ఆంత్ర గ్రంథులు అని చెప్పుకున్నాం. ఆంత్ర గ్రంథులు స్రవించే రసం ఆంత్రరసం. ఈ ఆంత్రరసాన్ని సక్కస్ ఎంటెరికస్ అని కూడా అంటాం. ఈ ఆంత్రరసాన్ని మనం సక్కస్ ఎంటెరికస్ అని పేరుతో కూడా పిలుస్తాం. అయితే ఈ చిన్న ప్రేగు లోపలి గోడలో ఉన్నటువంటి ఈ ఆంత్ర గ్రంథులు, ఈ జీర్ణ గ్రంథులు కూడా మనకి కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ ఏంటంటే పెప్టిడేస్, సుక్రేస్, మాల్టేస్, లాక్టేస్. ఇలా చిన్న ప్రేగు గోడల్లో ఆంత్ర రసంలో లోపలి విడుదలైనటువంటి ఆంత్ర రసంలో కూడా ఈ విధమైన ఎంజైమ్స్ ఉంటాయి. అయితే ఇందులో పెప్టిడేస్ అనేది ప్రోటీన్స్ ని మనకి పెప్టోన్స్ గా జీర్ణం చేస్తుంది. తర్వాత సుక్రేజ్ అనే ఎంజైము సుక్రోజ్ ని, ఆహారంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి సుక్రోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. తర్వాత మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ ని
గ్లూకోజ్ గా మారుస్తుంది. అలాగే లాక్టేజ్ అనే ఎంజైము లాక్టోజ్ ని, మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి లాక్టోజ్ ని గ్లూకోజ్ అండ్ గలాక్టోజ్ గా జీర్ణం చేస్తుంది. చూడండి, ఇవేమో ఆహార పదార్థాలు, సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్ అనేవి. ఈ ఎంజైమ్స్ పేరు చివరన ఏజ్ అని ఉంటుంది. సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్ అని ఉంటుంది. ఓకే, మనం తీసుకున్న ఆహారంలో ఇంకా మిగిలిపోయిన ప్రోటీన్స్ ఏవైనా ఉంటే వాటిని పెప్టిడేజ్ అనే ఎంజైము పెప్టోన్స్ గా జీర్ణం చేస్తుంది. తర్వాత సుక్రేజ్ అనే ఎంజైము ఇవన్నీ కూడా పిండి పదార్థాలకు సంబంధించిన సరళ రూపాలే. సుక్రేజ్ అనే ఎంజైము సుక్రోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అలాగే మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైము లాక్టోజ్ ని గ్లూకోజ్ లేదా గెలాక్టోజ్ గా మారుస్తుంది. ఈ విధంగా మనకి క్లోమో నుంచి రిలీజ్ అయినటువంటి ఇంతకుముందు చెప్పుకున్నాం అమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లైపేజ్ 3 ఎంజైమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అవి అలాగే ఆంతరిక గ్రంథుల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఎంజైమ్స్ ఇవన్నీ కలిపి చిన్న బ్రేక్ గోడల్లో పూర్తిగా జీర్ణక్రియ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆహారం జీర్ణక్రియ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చిన్న ప్రేగు గోడల్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా, అయితే చిన్న ప్రేగు గోడ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చిన్న ప్రేగు గోడ అనుకుంటే దీని లోపల ముడతలు పడినటువంటి, ఇలా లోపలికి ముడతలు పడినటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. వాటిని చూషకాలు లేదా విల్లస్ అని పిలుస్తాం. విల్లి లేదా విల్లస్ అంటాం. చూషకాలు లేదా సూక్ష్మ చూషకాలు లేదా మైక్రో విల్లస్ అని పిలుస్తాం. ఇలా ఉంటాయి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ మాట, వేలు వంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఇవి రక్తనాళాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇక్కడ జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుంటాయి. చిన్న ప్రేగు గోడల్లో జీర్ణమైన ఆహారం చూషకాల ద్వారా గ్రహించబడి రక్తంలో కలవడాన్ని శోషణ లేదా అబ్జార్ప్షన్ అని పిలుస్తాం. శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటాం. ఇలా శోషించుకోవడానికి హెల్ప్ చేసేటువంటి ఈ నిర్మాణాల పేరే సూక్ష్మ శోషకాలు లేదా మైక్రోవిలస్ అంటాం. అయితే ఇవి ముడతలు పడి ఉండడానికి కారణం ఏంటంటే, ముడతలు పడి ఉన్న నిర్మాణాలు మనం విస్తరిస్తే ఇది ఈ పై భాగాన్ని విస్తరిస్తే ఇంత ఉంటుంది. అంటే ఎక్కువ ఆహార పదార్థాలు శోషించుకోవడానికి వీలుగా, ఈ చూషకాలు ముడతలు పడి ఉంటాయి. ఇలా చిన్న ప్రేగు గోడల్లో జీర్ణమైన ఆహార పదార్థాన్ని చూషకాలు శోషించి ఇవి రక్తంలో కలిపేస్తాయి. ఓకే, ఈ విధంగా చిన్న ప్రేగుల్లో మనకి జీర్ణక్రియ పూర్తిగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. చిన్న ప్రేగు నిర్మాణం ఇంకొకసారి చూస్తే, చిన్న ప్రేగు 3 భాగాలుగా విభజించబడి ఉందని చెప్పుకున్నాం. చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం ఆంత్రమూలం, లోపల మెలికలు తిరిగి చుట్టుకుని ఉండేటువంటి మధ్య భాగం జిజునం, పెద్ద ప్రేగుతో కలిసేటువంటి చివరి నిర్మాణం శేషాంత్రికం, డియోడినం, జిజునం అండ్ ఇలియం 3 భాగాలు చెప్తాను. అయితే ఇక్కడ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అంటే శేషాంత్రికం పెద్ద ప్రేగుతో కలిసే చోట ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంది. దీన్నే, ఈ నిర్మాణాన్ని ఉండుకం అంటాం. ఉండుకం లేదా అపెండిక్స్. అయితే మానవుని జీర్ణక్రియలో దీని యొక్క ఫంక్షన్ అనేది ఏమీ ఉండదు. మానవుని జీర్ణక్రియకు హెల్ప్ చేయదు. కాకపోతే కొన్ని శాకాహార జీవుల్లో, కుందేలు వంటి కొన్ని శాకాహార జీవుల్లో ఉండుకం అనేది, అవి మొక్కల ఆహారంగా తీసుకుంటే మొక్కల కణాల్లో మనకు ఎక్కువగా సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ ని జీర్ణం చేయడానికి ఉండుకం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, అపెండిక్స్ లేదా ఉండుకం. అయితే ఇది మానవుని యొక్క జనక్రియలో గాని ఇతర ఏ క్రియల్లో గాని ఇది ఉపయోగపడదు కాబట్టి దీన్ని అవశేష అవయవంగా చెప్తాం. అవశేష అవయవం, మానవుల్లో ఉండేటువంటి ఉండుకం అనేది అవశేష అవయవం. అయితే ఇట్లాంటి అవశేష అవయవాలు సుమారుగా మానవుల్లో 180 వరకు ఉన్నాయి. అంటే మన శరీరంలో మనకి ఉపయోగపడినటువంటి, ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి అవశేష అవయవాలు సుమారుగా 180 వరకు ఉన్నాయి. ఓకే, అందువల్ల మానవుని అవశేష అవయవాలు మ్యూజియం గా చెప్తాం. ఇది ఉండుకానికి సంబంధించి. తర్వాత నిర్మాణం చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగు యొక్క నిర్మాణం చూస్తే దీని పొడవు సుమారుగా
1.5 మీటర్స్ ఉంటుంది. పెద్ద ప్రేగు యొక్క పొడవు సుమారుగా 1.5 మీటర్స్ ఉంటుంది. అయితే పెద్ద ప్రేగు యొక్క నిర్మాణంలో మనకు రెండు భాగాలు కనిపిస్తాయి. ఈ మొదటి భాగాన్ని అంతనాళం అని పిలుస్తాం. పెద్ద ప్రేగు యొక్క రెండవ భాగాన్ని కోలాన్ అని పిలుస్తాం. సీకం అండ్ కోలాన్ ఇవి లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండేటువంటి టూ పార్ట్స్, సీకం అండ్ కోలాన్, అంధనాళము మరియు కోలాన్. అయితే పెద్ద ప్రేగులో జరిగే జీర్ణక్రియ ఉంటుందండి. మనకి జీర్ణక్రియ పూర్తిగా చిన్న ప్రేగులో కంప్లీట్ అయిపోతుంది. అయితే చిన్న ప్రేగులో జీర్ణక్రియ కంప్లీట్ అయిన తర్వాత జీర్ణం కానిటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైనా ఉంటే ఆ వ్యర్థ పదార్థాల్లో ఉన్న నీరు, ఖనిజ లవణాలని తిరిగి ఈ పెద్ద ప్రేగు గోడలు వెనక్కి శోషించుకుని రక్తంలో పంపించడం జరుగుతుంది. పెద్ద ప్రేగులో ఏ విధమైన జీర్ణక్రియ ఉండదు. జీర్ణం కాని వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి నీటిని, ఖనిజ లవణాలని శోషించుకోవడం పెద్ద ప్రేగు యొక్క పని. ఓకే, తర్వాత ఆహారం పెద్ద ప్రేగు తర్వాత మనకి పురీషనాళం. పురీషనాళం నుంచి వాయువు ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. అంటే శరీరంలో జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించే ప్రక్రియనే విసర్జన అంటాము. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు బయటకు తొలగించే ప్రాసెస్ ని విసర్జన అంటాం. మనకి పెద్ద ప్రేగులో జీర్ణం కాకుండా మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ పెద్ద ప్రేగు తర్వాత పురీషనాళం నుంచి వాయువు ద్వారా మనకి బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. అయితే చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళంలో వీటిలో ఈ పదార్థాల, ఆహార పదార్థాల చలనం అనేది ఇంత ముందు చెప్పుకున్న ఒక చలనం, తరంగాకార చలనం అని చెప్పుకున్నాం. అది పెరిస్టాలిక్ చలనం అంటారు దాన్ని. ఈ పెరిస్టాలిక్ చలనం ద్వారానే ఆహారం, వ్యర్థ పదార్థాలు కానీ అవన్నీ ముందుకు జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మానవుల్లో జీర్ణక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. అయితే విసర్జన లేదా వ్యర్థ పదార్థాలకు సంబంధించి ఇక్కడ కోఫ్రోఫాగి అంటే మల కవలనం అని చెప్పి ప్రత్యేకమైన ఒక ప్రక్రియ ఉంది. కుందేలు వంటి జీవులు తమ విసర్జించిన ఆహార పదార్థాన్ని తిరిగి అవే గ్రహిస్తాయి. ఇట్లాంటి ప్రాసెస్ నే కోఫ్రోఫాగి లేదా మల కవలనం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ కుందేలుగా చెప్తాం. చూడండి, మానవ జీర్ణ వ్యవస్థలో మనం ఇంకొకసారి బాగా క్రమబద్ధలో చూస్తే నోరు తెరుచుకునే కుహరం ఆస్య కుహరం, అలాగే ఈ పైనుండే నిర్మాణం నాసికా రంధ్రాలు తెరుచుకునే నిర్మాణం నాసికా కుహరం. ఆస్య కుహరాన్ని, నాసికా కుహరాన్ని వేరు చేస్తూ మధ్యలో ఉండేటువంటి నిర్మాణాన్ని పెలేట్ లేదా అంగిలి అని పిలుస్తాం. ఈ ప్లేట్ వంటి నిర్మాణం. తర్వాత గ్రసని ఆహారం మరియు వాయు మార్గాల కోడలి అని చెప్పుకున్నాం. తర్వాత గ్రసని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉపజీవిక లేదా కొండనాలుక అంటాం. ఇది వాయునాళంలోకి ఆహారం పోకుండా అడ్డుకుంటుంది. గ్రసని తర్వాత నిర్మాణం ఓసోఫాగస్ లేదా ఆహార వాహిక సన్నని నాళం వంటి నిర్మాణం. ఇక్కడ పెరిస్టాలిక్ చలనం ద్వారా ఆహారం ముందుకు జరుగుతుంది. తర్వాత ఆహార వాహిక తర్వాత నిర్మాణం జీర్ణాశయం. ఓకే, జీర్ణాశయం గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత జీర్ణాశయం తర్వాత చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, వాయువు. ఈ విధంగా మౌత్ టు యానస్. ఓకే, జీర్ణాశయం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. అయితే ఏ భాగాల్లో ఆహారం ఎంతసేపు ఉంటుంది అనేది చూద్దాం. ఈ విషయాలు మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఎక్కువగా మనకి ఒకటి 5th క్లాస్, రెండోది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఎక్కువగా ఉంది. రెండోది 4కు సంబంధించి జ్ఞానేంద్రియాలు అనే పాఠం 9th క్లాస్ లో ఉంది. అందులో విషయాలు ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఏ భాగంలో ఆహారం ఎంతసేపు ఉంటుందని సుమారుగా ఇచ్చిన విషయాలు. అయితే ఇది 5th క్లాస్ లో దొరుకుతుంది మనకి ఇన్ఫర్మేషన్. నోటి లోపల ఆహారం సుమారుగా 5 నుంచి 30 సెకండ్ల పాటు ఉంటుంది. తర్వాత ఆహార వాహికలో ఆహారం యొక్క చలనం సుమారుగా 10 నుంచి 15 సెకండ్లు ఉంటుంది. తర్వాత జీర్ణాశయంలో ఆహారం 3 నుంచి 5 గంటల పాటు ఉంటుంది. తర్వాత చిన్న ప్రేగుల ఆహారం జీర్ణం అవడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగులో ఆహారం సుమారుగా 8 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. తర్వాత ఇంతవరకు చెప్పుకున్న ఈ పూర్తి లెసన్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వొకాబులరీ క్వశ్చన్ చూద్దాం. మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించి మనకి ఇంతవరకు వచ్చిన కొన్ని వొకాబులరీ క్వశ్చన్ చూద్దాం. జీర్ణక్రియ అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మార్చే ప్రక్రియ. ది కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అంటే సింపుల్ వన్స్. తర్వాత అంతర్గహనము, నోటి ద్వారా ఆహారాన్ని గ్రహించడాన్ని అంతర్గహనము లేదా ఇంజెషన్ అంటాం. టేకింగ్ ద ఫుడ్ ఇన్ టు మౌత్ ఇస్ కాల్డ్ ఇంజెషన్. మాస్టికేషన్
అంటే దీన్ని ముద్ద చేయటం అంటాం. దంతాలతో ఆహారాన్ని నమలడాన్ని ముద్ద చేయటం లేదా మాస్టికేషన్ అంటాం. శోషణ లేదా అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే చిన్న ప్రేగు గోడల్లో జీర్ణమైన ఆహారం చూషకాలు లేదా మైక్రోవిల్లస్ ద్వారా రక్తంలో కలవడాన్ని శోషించబడడాన్ని శోషణ అంటాం. శోషించబడిన ఆహారం కణాలకు చేరి కణాలు కణజాలాలుగా మారడాన్ని స్వాంగీకరణ లేదా ఎసిమిలేషన్ అంటాం. తర్వాత జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు బయటకు తొలగించబడటాన్ని విసర్జన అంటాం. అయితే నెమరు వేసే జంతువుల్లో ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి వాటిలో జీర్ణాశయంలోకి చేరిన ఆహారం తిరిగి మళ్ళీ నోటిలోకి తెచ్చుకుని అవి తీరిగ్గా నములుతాయి. దీన్నే ర్యూమినేషన్ లేదా నెమరు వేయట అంటారు. ర్యూమినెంట్స్ అంటే నెమరు వేసే జంతువులు, ర్యూమినేషన్ అంటే నెమరు వేయటం. అయితే నెమరు వేసే ప్రక్రియలో ఉండేటువంటి చలనం ఏదని అడిగితే ఆహారం ముందుకు జరిగే చలనం మనకి పెరిస్టాలిక్ చలనం. వామిటింగ్ జరిగినప్పుడు గాని లేదా ఈ రూమినేషన్ లో గానీ ఆహారం వెనక్కి వస్తుంది. దీన్ని రివర్స్ పెరిస్టాలిక్ చలనం అంటారు. ఇది అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆన్సర్ చెప్పట్లేదు, లెసన్ విని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దంత సూత్రం, పెద్దవారిలో ఉండేటువంటి దంత సూత్రం ఎంత? తర్వాత పెద్దవారిలో నోటిలో ఉన్నటువంటి అగ్రచర్వణకాల సంఖ్య ఎంత? మొత్తం నోటిలో ఉండే అగ్రచర్వణకాలు ఎన్ని? అలాగే పెద్దవారిలో పై దవడలోని రదనికలు ఎన్ని? తర్వాత మనం నెమరు వేసే జంతువుల్లో ఒకటి చెప్పుకున్నాం, వాటికి రతనికలు లేదా కోరదంతాలు అనేవి ఉండవు. వాటి ప్లేస్ లో చిగురు వంటి నిర్మాణం ఉంటుంది అని చెప్పుకున్నాం. దాని పేరు ఏంటో ట్రై చేయండి. తర్వాత మన నోటిలో రిలీజ్ అయ్యేటువంటి లాలాజలం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? అయితే ఈ లాలాజలంలో ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాలను డైజెస్ట్ చేస్తుందని చెప్పి ఆ ఎంజైమ్ పేరేంటి? తర్వాత ఆహారం వాయునాళంలోనికి పోకుండా అడ్డుకునేటువంటి నిర్మాణం, గ్రసని దగ్గరగా ఉండేటువంటి ఆ ప్రత్యేక నిర్మాణం పేరేంటి? అలాగే ఇక్కడ ఉండేటువంటి జీర్ణరసాల్లో ఎంజైములు లేనటువంటి జీర్ణరసం ఏది? ఇది ఆన్సర్ చేయండి. ఓకే, ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది కూడా చెప్పుకుందాం. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొంచెం అదనపు విషయాలు ఏంటో చూద్దాం ఒకసారి. మానవుని జీర్ణ వ్యవస్థనే జీర్ణ నాడీ వ్యవస్థ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మానవుని జీర్ణ నాళం మొత్తంలో సుమారుగా 10 బిలియన్స్ నాడీ కణాలు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థ మొత్తంలో సుమారుగా 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. ఇది మెదడుతో సంబంధం లేకుండా, మానవుని మెదడుతో సంబంధం లేకుండా జీర్ణక్రియ ప్రాసెస్ అంతటిని ఇవి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. తనంతట తానుగా స్వతంత్రంగా ఈ జీర్ణ వ్యవస్థను జీర్ణనాళం మొత్తం కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మానవుని జీర్ణ వ్యవస్థనే జీర్ణ నాడీ వ్యవస్థ లేదా ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. లేదా దీనికి ఇంకొక నిక్నేమ్ ఏంటంటే సెకండ్ బ్రెయిన్, రెండవ మెదడు అని కూడా పిలుస్తాం. మానవుని జీర్ణ వ్యవస్థను రెండవ మెదడు అని పిలుస్తాం. మన శరీరంలో ఉన్న రెండవ మెదడుగా పిలువబడే భాగం ఏదంటే చిన్న మెదడు, పెద్ద మెదడు అని పెట్టుకుంటే మనం జీర్ణ నాడీ వ్యవస్థ అని పెట్టాల్సి ఉంటుంది, జీర్ణ వ్యవస్థ అని పెట్టాల్సి ఉంటుంది. మన శరీరంలో రెండవ మెదడుగా పిలువబడే నిర్మాణం జీర్ణ నాడీ వ్యవస్థ. ఇందులో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి కాబట్టి దీన్నే జీర్ణ నాడీ వ్యవస్థగా కూడా పిలుస్తాం. తర్వాత ఆకలి అనే దాని గురించి చూద్దాం. ఇది కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయం కాబట్టి మన శరీరంలో మన శరీరం లోపల రక్తంలో గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు ఇక్కడ గ్రీలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రీలిన్ అనే హార్మోన్ మెదడుకు సంకేతాలు ఇస్తుంది. అప్పుడు ఆకలి అనే కోరికలు కలుగుతాయి. ఆకలి కోరికలు కలగడానికి కారణమైన హార్మోన్ పేరు గ్రీలిన్. ఓకే, ఇది ఎలా రిలీజ్ అవుతుంది? రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు జీర్ణాశయ గోడల నుంచి గ్రీలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మెదడుకు సంకేతాలు పంపిస్తుంది, ఆకలి కోరికలు కలుగుతాయి. తర్వాత మనం ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగితే కనుక లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ఆకలి కోరికలను పెంచే హార్మోన్ గ్రీలిన్, ఆకలి కోరికలను తగ్గించే హార్మోన్ లెప్టిన్. గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు రిలీజ్ అవుతుంది గ్రీలిన్, మనకి తగినంత గ్లూకోజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ లెప్టిన్. ఓకే, ఇది మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పాఠం. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ కోరుకుంటే కనుక అది కూడా కామెంట్ చేయండి. ఇంతకు ముందు నేను ఇచ్చిన క్వశ్చన్స్ కింద ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.